థైరాయిడ్ గ్లాండ్ అంటే ఎక్కడ ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో ఒకవేళ ఏమైనా వాపులాగా ఉంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి డిఫ్యూజ్ స్వెల్లింగ్, మీరు చూస్తూ ఉంటారు థైరాయిడ్ కొంతమందికి మొత్తం మెడ దగ్గర మొత్తం వాపు ఉంటుంది, దాన్ని డిఫ్యూజ్ స్వెల్లింగ్ అంటారు. ఇంకోటి ఏంటంటే సాలిటరీ నాడ్యూల్, అంటే థైరాయిడ్లో ఒక్క భాగం దగ్గర మాత్రమే ఒక చిన్న నాడ్యూల్ లాగా, ఒక సిస్ట్, ఒక గడ్డలాగా కనిపిస్తుంటుంది. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ఇంకోటి మల్టీ నాడ్యులర్ గాయిటర్, అంటే ఇక్కడ ఒక గడ్డ, ఇక్కడ ఒక గడ్డ, ఈ లోబ్లో ఒక గడ్డ, అట్లా మల్టిపుల్ నాడ్యూల్స్ ఉంటాయి. మల్టీ నాడ్యులర్ గాయిటర్ అంటారు. యూజువల్గా ఈ థైరాయిడ్ డిసీజెస్ మనకు లేడీస్లో జెంట్స్ కన్నా ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ఒక లేడీస్లో మనకు ఒక జెంట్స్ ఒక 10 మెంబర్స్లో వచ్చింది అనుకోండి, ఒక 100 మందిలో, అదే లేడీస్లో ఒక 15 to 20 మెంబర్స్కి, అంటే దాని ఇన్సిడెన్స్ రేటు లేడీస్లో యూజువల్గా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం థైరాయిడ్ గ్లాండ్ వచ్చింది అనుకోండి, ఒకసారి థైరాయిడ్లో ఏమైనా సిస్ట్ లాగా వస్తే మనం బేసిక్గా ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత మన డాక్టర్ దగ్గరికి వెళ్తే బేసిక్గా ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు ముట్టుకొని థైరాయిడ్లో ఎక్కడ ఉంది సిస్ట్, సింగిల్ ఉందా మల్టిపుల్ ఉందా చూస్తారు. దాంతోపాటు బేసిక్గా ఒక స్కాన్ అనేది చేస్తారు. సో మనం ఎట్లయితే స్కాన్ కడుపు భాగంలో ఏమైనా స్వెల్లింగ్ ఆర్ గడ్డ ఉంటే ఎట్లా చేసుకుంటామో అలానే మెడ భాగంలో స్కాన్ చేస్తారు అనమాట, థైరాయిడ్కి స్కాన్ చేస్తారు.